ఎక్స్ట్రా జబర్దస్త్. హీరో వస్తే సాంగ్ అయ్యరా? అది హీరో వస్తే జీరోలంతా వస్తాయి హీరో. హీరో కం ప్రొడ్యూసర్ నీ సినిమాకి నేను. సర్లే ఎల్లు వేస్తాం. బాగా సూట్ అయ్యేస్తాం. లొకేషన్ కి వచ్చా, డైరెక్టర్ లేడు, కెమెరామెన్ లేడు, ఎవరు లేడు, హీరో రావాల్సి వచ్చింది ఫస్ట్ లొకేషన్ కి. గుడ్ మార్నింగ్ సార్. ఎంత లేటు? పంజాగుట్లో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది సార్. ఈ రోజు ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని చెప్పి గంట సేపు వెయిట్ చేసా. బయలుదేరి వచ్చే టైం పట్టింది. కెమెరామెన్ ఏడి? కెమెరామ్యాన్ తను ఎక్కడో చూసినట్టుందయా. మా అబ్బాయి బర్త్డేకి వచ్చారా? ఫోటోలు తీసి నీడాడు. ఏమయ్యా సినిమా తెద్దాం అనుకున్నా నేను, రిసెప్షన్ కాదు సార్. ఆడికి ఇంట్రెస్ట్ సార్ సినిమా అంటే. చేస్తా అన్నాడు, రమ్మని చెప్పాను. వాళ్ళ సీన్ లో ఏంటి? హీరోయిన్ తోటి ఉంది సార్. 2 సిస్టర్ సెంటిమెంట్. 3 సాంగ్ సార్. హీరోయిన్ ఎవరు? ఏడే హీరోయిన్ అదిరిపోయిందా? మనం సెట్ చేసాం. ఎక్కడ? ముంబై. అమ్మాయా? హలో ఆమ్ క్యా హే ఆతే జాతే కాతే. హలో, నాకు తెలుగు వచ్చు. నేమ్ పావని. సుధీర్, ఫేమస్. నేను తెచ్చిన హీరోయిన్. ఆడు చూడు గెలుపుతున్నాడు దాన్ని. ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు. సీన్ మార్చాం సార్. ముందు మనం సిస్టర్ సెంటిమెంట్ సీన్ చేసేస్తున్నాం సార్. సిస్టర్ ఆర్టిస్ట్ ఎక్కడ? ఏమని పెడుతున్నాం సార్. ఈఎంఐ ఎలా పడతారా? ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ వచ్చామని హీరోయిన్ చేద్దాం, ఏమైనా సిస్టర్ పెట్టేద్దాం సార్. అదేంటే ఇప్పుడే కదా హీరోయిన్ చెప్పారన్నారు. టైం లేదు మనకి. మళ్ళీ మీరే ప్రొడ్యూసర్, డబ్బులు మనకి. హీరోయిన్ అమ్మాయి వస్తుంది కదా, వస్తుంది. సిస్టర్ వస్తుంది కదా. సిస్టర్ క్యారెక్టర్ తర్వాత తీసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు హీరోయిన్ తో షాట్లు తీసే. గుడ్ ఐడియా సార్. ముందు సిస్టర్ సీన్ చేసేద్దాం. యాక్షన్. ఏంటి అన్నయ్య ఏంటి? ఆప్యాయత కనబడతల్లా, చెల్లెమ్మ మీద అనురాగం లేదు. ఎక్స్ప్రెషన్ తేడా ఉంది సార్. ఏం ఎక్స్ప్రెస్ వస్తుందా? ఇప్పుడు హీరోయిన్ అన్నావు, వెంటనే సిస్టర్ ఎలా వస్తుంది? మైండ్ లో ఫీడ్ అయిపోయింది హీరోయిన్ అని. సరే మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి. అయిన తర్వాత చేద్దాం కానీ ఫస్ట్ డాన్స్ ఏంటో చూడు. డాన్స్ చేద్దాం. ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ తో మాడాను సార్. రామ్ లక్ష్మణ్ తోని. వాళ్ళు ఫైట్ మాస్టర్ కదయ్యా. ఓ అందుకే నా చేయనని చెప్పారు వాళ్ళు. డైరెక్షన్ వచ్చా నీకు అసలు? నాకు డైరెక్ట్ వచ్చి అడుగుతున్నారా? మీరు బాహుబలి చూసారా? చూసా. నేను చూసాను. సరిపోయిందిగా. నీకు నిజంగా డైరెక్షన్ వచ్చా? మీరు మగధీర చూసారా? చూసా. నేను మగధీర చూసాను. ఇంకే సినిమా చేసుకోవచ్చు మనం. ఏమో డాన్స్ మాస్టర్ రావాలి. సార్ మన కెమెరామెన్ గారండి. హాయ్ సార్. మన హీరో గారు సార్. ఏం ఫేమస్ అయ్యా? ఏం చేస్తారా? అదే మోహన్ చూడు ఎలా ఉందో ఆడిది. ఏం ఆడుతున్నావు? అతను ఫోకు, బ్రేకు, కథాకళి, కబడ్డీ, ఖోఖో అన్ని వచ్చు. కబడ్డీ డాన్స్ కదా, స్పోర్ట్ కదా అది. ఏం ఫ్లోలో అన్ని నేర్చుకున్నాడు మనడు. ఏంటో ప్రొడ్యూసర్ నేను దగ్గర నుంచి ఏం అర్థం కాదు సార్. ఏదో తగలబెట్టమని. తగలబెట్టమన్నాడు సార్. సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు కదా, దానికి కారణం ఇతనే. సచిన్ క్రికెట్ ఆడడానికి ఇది ఎలా కారణం అవుతాడయ్యా? యాక్చువల్ గా సచిన్ టెండూల్కర్ నా దగ్గరికి వచ్చాడు, ఏదైనా స్టెప్ నేర్పించు అన్నాడు. అప్పుడు నేనేం చేశాను, ఇదిగో ఏ మ్యూజిక్ అండి. మీ డాన్స్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ లో వాడుతున్నారా? అంతేకాదు ధోని కూడా ఇతనే క్రికెట్ నేర్పించారు. ధోనికి హెలికాప్టర్ ఆట తెలుసా నీకు? హెలికాప్టర్ షాట్ ఎందుకు తెలీదు? ఎలా నేర్పించాను తెలుసా నీకు? ఏ మ్యూజిక్ అండి. మీరు వేసిన డాన్స్ అతను క్రికెట్ వాడేస్తున్నారా? అంటే యాజ్ డీస్ గా స్టెప్ కొట్టిన తర్వాత అతను కూడా బాల్ ఇలా చూస్తాడు. మరి మురళీధరన్ బౌలింగ్ ఎవరు నేర్పారని కన్నా ఏంటి మురళీధరన్కి? మొత్తం మురళీధరన్. బౌలింగ్ కి డాన్స్ కి ఏంటి సార్ సంబంధం? చూస్తారే సౌండ్. రీప్లే నాది. మరి హర్భజన్ బౌలింగ్ ఎవరు నేర్పారని కన్నా మన హర్భజన్ సింగ్ గారికి నేనే నేర్పించాను. నేను నమ్మదు కావట్లేదు సార్.
సీరియస్ మీరు చాలా గ్రేట్ సార్. మన కొత్త హీరో సార్, మనం కొంచెం ఎంకరేజ్ చేయాలి. సరే, రోడ్ చాలా బాగా చేస్తాడు. సార్ చెప్పిన డాన్స్ యాక్టివ్ చేయి. ఇక్కడ నుంచి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. దీని తర్వాత తగిలే వరకు ఊపుతానే ఉండాలి. నాకు ఈ స్టెప్ అయితే నచ్చలేదు సార్. సరే, ఇంకో స్టెప్ మారుతాను. లేక 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 మ్యూజిక్ చిన్న మ్యూజిక్ ఏంటి? సార్ ఏం చేస్తున్నారు సార్? అదేం స్టెప్? అమ్మా తెలియదు, 2 స్టెప్పులు ఎప్పుడు చూడలేదు. మరి వెళ్ళి యాక్షన్. సార్ ఆ మూమెంట్ రావట్లేదు సార్ మనకి. ఆడకు తగ్గట్టు మూమెంట్ ఇచ్చాను నేను. హలో షారుఖ్. షారుఖ్ ఖాన్ తెలుగు మాట్లాడతాడా? డబ్బింగ్ ఫోన్ అయ్యేది, డబ్బింగ్ ఫోన్ అయ్యేది. ఆ స్టెప్ చెప్పాను కదా నీకు, మరి రావట్లేదా? సరే చేయి పైకి లేపు. 1 ఊపు ఊపు అంతే, అయిపోయింది. స్టెప్ అంతే, స్టెప్ అంతే. ఏదైనా ఫ్లోర్ మూమెంట్ లాంటిది ఏదన్నా? సరే ఇట్రా. హలో సల్మాన్, సల్మాన్. ఓకే, రైట్ లోకి తీసుకో, ముందు పెట్టాలిగా. మనం కూడా నేర్చుకుందాం. ఓకే, బాయ్ బాయ్. సార్ అందులో స్టెప్ ఏ ఉంది సార్? గుర్తురాల తర్వాత ఏంటో, అందుకే లైన్లో ఉంటానులే. ఇప్పుడు 2 చేతులు పైకి లేపు. సార్ ఈ 2 కాళ్ళు తీసుకెళ్ళి జోబులో పెట్టుకు, జోబులో పెట్టుకు. ఎవడన్నా చేతులు జోలో పెడతా, కాళ్ళు ఎవడన్నా జోలో పెడతాడా సార్? చెప్పలు నేర్పించమంటారు, ఏ చెప్తానేమో నేర్చుకోరు. ఏంటి అసలు మీరు? ఒక్క ఫ్లోర్ మూమెంట్ ఏదైనా చేయండి. ఫ్లోర్ మూమెంట్, ఒక్క ఫ్లోర్ మూమెంట్. ఓకే రెడీ. ఇది యాజ్ ఇట్ ఈస్ గా జూనియర్ ఎన్టీఆర్ గారు వేశారు కదా? జూనియర్ ఎన్టీఆర్ గారు సేమ్ స్టెప్ వేశారు కదా సార్? సేమ్ స్టెప్ ఎలాగ వేసారు? అలా అట్లా వెళ్ళారు, నేను ఎటు వెళ్ళాను, ఇటు వెళ్ళారు. సరిపోయింది కదా, 2 డిఫరెన్స్ ఉన్నాయి కదా. డిఫరెన్స్ సార్. నేను ఒక హీరోని సార్, నేను అలా పెట్టుకుని అలా కూర్చొని అలా అనుకుంటే ఎలా ఉంటుంది జనాలు? సరే, హీరోయిన్ ఎవరు ఎక్కడ? ఎందుకు మెల్లగా సాంగ్ పెట్టండి అమ్మా. ఎంతకన్నా మంచి స్టెప్ మనకు రాదు. ఏం స్టెప్ సార్? అదే మోకాళ్ళు నొప్పి వచ్చినలాగా పడిపోయేలా పడి. సార్ ఒక స్టార్ సార్, నేను స్టార్. స్టార్ స్టార్ అంటే నవ్వు వస్తుంది మాట. ఓకే ఓకే. నువ్వులేగా అమ్మాయి, నువ్వు రా. నువ్వు ఇప్పుడు చెయ్యి. నాటి రాణి నా నింబు పని, చీకట్లో పని అరచేద్దామే చిన్ని. సూపర్ సార్. సార్ మాస్టర్ గారికి ఏదో అయ్యింది. మాస్టర్ గారి తెగ మోగింది. ఇది లపాంగు జుమ్మా అనమాట. మీరు ఏమనుకోనంటే మా సినిమాలో మీరే హీరోయిన్ సార్. సార్ నువ్వు హీరో, ఇతను హీరో. నేను ఒక స్టార్ ని, అతను ఒక హీరోయిన్. సార్ మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది సార్. ఏం కాంబినేషన్ సార్? వాడేంటి సార్ అలుగుతాడు? నాకేం తక్కువ అమ్మా, అన్ని తక్కువే అమ్మా, అన్ని తక్కువే అమ్మా. ఒప్పించుకోండి సార్. ఊరుకోండి సార్, నేను ఒప్పిస్తా. మీరు ఒప్పించండి సార్, మీరే హీరోయిన్. ప్లీజ్ సార్. నువ్వు రా. సార్ తీసుకెళ్ళి మనకి హీరోయిన్ దొరికేసినట్లే. కంగ్రాట్స్ సార్, మన హీరోయిన్ మీరే హీరో. అంతే. మీరు రండి, మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం కొత్తది. Extra Zabardast! ఇది బస్ స్టాప్.
ఎక్స్క్యూజ్ మీ. ఏంటది? గులాబ్ పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? దీనికి ఒక గొప్ప ఫీలింగ్ ఇది, ప్రపంచంలో నేనే అందంగా ఉంటానని చెప్పాను. అయితే దీనికి చెప్పా నీకన్నా అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తా అని చెప్పి. బ్యాడ్ టేస్ట్. ఇదిగో ఇదేంటి ఆకిచ్చావు? ఇది మా పెరట్లో మొలిచిన దురదకుంటాకు. నాకే దురద అని దీని ఫీలింగ్. దీంతో అన్నాను నీకే కదే, నీకు మించిన దురదోడు ఇంకోడు ఉన్నాడు. సూపర్. ఫ్లవర్ ఇస్తే ఆకేవడం ఏంటి? నాటకాలు ఉందండి మీ అమ్మాయిలందరికీ. ఏ ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నా? నోరు పెగుతుందేంటి? చెప్పు తీసి కొడతా. చెప్పు. చెప్పు తీసుకోవడం ఇప్పుడు చచ్చినాడా? ఏమేంద్ర సుధీర్? ఫ్లవర్ ఇచ్చాను, చెప్పు తీసుకొని కొడుతుంది. చెప్పి సిరిసా కుంటుకుంటే వెళ్ళింది తెచ్చుకోవడానికి. ఇవేంటి అంత ఇబ్బందిగా ఉన్నావు? ఏం లేదు, వేసవకాలం కదా, బాగా మామిడి పళ్ళు ఎక్కువ తినేసాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గట్లో ఏం చెప్పాడు. ఎక్కడొచ్చిరా బాబు? ఏమన్నా డాక్టర్ మరి? చాలా జాగ్రత్తగా చూసుకోమన్నాడరా. అరే వెనక్కి తిరిగి చూసుకోవడం కష్టంగా నువ్వు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఎటు వెళ్తున్నావు? ఎందుకు నా దగ్గరకు వచ్చావు? ఏం లేదురా, నాకు మొన్న ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి నాకు బాగా నచ్చింది. నాకేమో సగ్గట్లో కొంచెం నొప్పి. మరి నువ్వు నీకు సగలు వచ్చిందని చెప్పి నేను అమ్మాయిని పెళ్లి చూపులు చేసి పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లలు కలలా? ఆశకు ఒక అద్దు ఉండాలరా. నువ్వు ఆ అమ్మాయితో అక్కడికి వస్తే కొంచెం మేనేజ్ చేయి కొంచెం. ఓ ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చి ఇవన్నీ లేకుండా ప్రాబ్లం లేదని చెప్పి మేనేజ్ చేయాలి. నీకెందురా? సారీ 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 మెల్లిగా 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 అన్నాడు. ఈ సమయంలో పెళ్లి చూపులు అవసరమా? మీరేనా నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చింది? అవును. ఎంత బాగున్నారు. ఎలా ఉందిరా? రెండు అణుబాంబులు ఒకేసారి పేలినట్టుందిరా. కనబడుతుంది కనబడుతుంది. బాబు నమస్తే అండి. నమస్కారం అంకుల్. లోపలండి. స్టైల్ రా బాబు కూర్చోమ్మా. కూర్చో బాబు. రాము కూర్చోడు. అదే పెద్దోళ్ళు అంటే గౌరవం సార్. అడిగి పెద్దోళ్ళ ముందు కూర్చోడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉన్నారండి? నిజంగా ఈ రోజులో నేను గడ్డలు దొరకడం చాలా కష్టం. ఏమన్నారు? రెండు బిల్డింగ్లు ఉన్నాయి అడిగి అదే చెప్తున్నా. అమ్మాయి టీ పట్టుకొని రా అమ్మా. ఇది సలవ చేస్తుందండి వేడి చేస్తుందా? బాగా వేడిగా ఉంటదండి. వద్దులేండి. బాబు అలా అనుసరించుని పోతా. కూర్చో. ఏం లేదు సార్, మా వాడికి అలా నవ్వుతూ ఉండడం అలవాటు పడ్డా, ఎంత బాధ ఉన్నా సరే. పెద్దవాళ్ళ ముందు నేను వినయంగా ఉండడం ఇష్టం నాకు. అవును నాకు కూడా. మీరు అంతమంది కూర్చుని దొరుకుతా మరి నేనేం చేస్తాను బాబు? అయినా నాకు ఇలాంటి అల్లుడు దొరుకుతాడు నేను కళ్ళ కూడా అనుకోలేదు. అంత హ్యాపీ మీరేం కంగారు పడతారు. మీ అమ్మగారు నాన్నగారు అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారండి. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒకసారి మాట్లాడతానండి. ఏం చదువుకున్నారు? 10th. మీరు? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. మీ లిప్స్ చాలా బాగున్నాయి తెలుసా? థ్యాంక్ యూ. మీ గడ్డం చాలా బాగుంది కానీ నాకు ఏమైందండి? అది డాన్స్ ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు మధ్య మధ్యలో. నీ పరిచిందే కదా నాన్న. చిన్ని మా అబ్బాయి అండి. అక్కని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అతనే బావగారు. దరిద్రులా అన్నాడు అతని ఫ్రెండ్. నమస్కారం చేయి. వీడు ఇంకా పెద్ద దరిద్రులా అన్నాడు. తప్పమ్మా, పెద్దలు అనకూడదు. పిచ్చోడా చిన్నపిల్లడు నాకు అర్థం కావట్లా. చిన్న మనిషి ఎదిగిడు కానీ ఇంకా బ్రెయిన్ ఎదిగదు అనుకో. మలగండి అర్థం చేసుకున్నాడు. బావగారు
పగిలిపోద్ది. అదే షీన్ షీట్ వచ్చేస్తుంది. నేను చేస్తుంటే నాకు ఒక ధర అనిపించింది. ఏంటిది? పెద్దవా ఎదవా? జాబ్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను ఆఫీసర్ చేస్తానండి. జాబ్ ఆఫీస్ లో చేస్తారు. ఎందుకు, ఎక్కడ, ఏ కంపెనీ? పంజాగుట్ట. ఓ, పంజాగుట్ట. పంజగుట్ట. నీకు ఆడుకోవడానికి ఇంకా ప్లేస్ ఏం దొరకదా? మనం చక్కర కొట్టాలా? పెద్దవా చిన్నపిల్లలు దేవుడితో సమానం అండి. ఆ మాత్రం తిడతారా? దేవుడే ఎదవంటున్నట్టు ఉంది నాకు. అదే రండి మీరు బాబు. నీకు పాటలు ఏమైనా వచ్చమ్మా? వచ్చండి. అవునా, ఓ మంచి పాట పాడండి. ఇప్పుడు పాడు. నీకు మైండ్ పోయిందా? మాట వస్తే పాడు. ఇదే అక్కడ కొట్టాలా? నన్ను కొట్టు. పోరే ఎర్రేదివా, నేను కొత్త. పోలండి, చిన్నపిల్లడు చెప్పాను కదా. చిన్నప్పుడు నేను 10 సార్లు ఎదవంటుంటే ఎలా ఉంటుంది సార్? నిజంగా ఎదవనేమో ఫీలింగ్ వస్తుంది నాకు. కాదా? ఎక్కడ 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 ఉందో తారక తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఆశలు రేపక అబ్బా. ఈ రోజే 1:30 పగిలిపోయింది. అర్థం లేదండి. నాకు అర్థమైంది చాలు. మా కోసం వచ్చిన డాన్స్ అండి. మా అమ్మాయి చూస్తుంది, ఇష్టపడుతుంది. మా అమ్మాయి మీరు ఒక డాన్స్, ఓకేనా? వచ్చిన సాంగ్ వేసుకోండి. నేను పెద్దల ముందు డాన్స్ చేయలేను. మా అదే వద్దు, మా అమ్మాయి బాబు మీరు ఏదో అదే దాస్తున్నారండి. అయ్యో నా దగ్గర ఏం డబ్బులు లేవండి. డబ్బులు కాదండి, ఇంకేదో దాస్తున్నారు. ఏదో పగిలిన స్మెల్, మాడిన స్మెల్, ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుందండి. అది ఏం లేదు సార్, మా ఊడికి యాక్చువల్ చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమా? ఆ, ఏంటి? ఎండాకాలం కదా సార్, ఆ. బాగా నాటుకోడి మామిడికాయలు తిన్నాడు. 2 ప్రాపర్టీస్ ఇచ్చాడు దేవుడు అంతే. అంటే సెకండ్ సెగ్గడ్లా? Yes. ఇందులో దానే కవర్ చేసుకుంటున్నారు మీరు. ఇప్పుడు చూస్తే అమ్మాయి వయసు అయిపోతుంది, ఎక్కువ టైం కూడా లేదు. ఈ సెగ్గడ్లతో మా అమ్మాయి ఏం చేసుకుంటది? అలాంటి 15 days వాడితే తగ్గిపోతాయి మందులు వాడితే. 15 days అంతే. ఒక సెకండ్లు పెద్ద కొంతమందికి మధ్యన ఆపరేషన్ చేసి తీసేస్తున్నాడు మొత్తం పార్ట్సే. అలా కదా ఆలోచించండి. ఆలోచనకి ఏలేదు బాబు, చాలా చక్కగా ఉన్నావు, మెడలో గోల్డ్ కూడా బాగా వేసుకున్నావు, చూడడానికి వాడు ఏదో అన్నా నాకెందుకో ఇంకా మంచి ఏదో అవుతావు ఫ్యూచర్ లో అనుకో. మా అమ్మాయి నీకు ఇచ్చేసేద్దాం అనుకుంటున్నాను అమ్మా. అదేంటంటే మా మావయ్య గారు ఏంటి ఆలోచించేది? అలా ఉన్న ఎలా చేసుకుంటారు చెప్పు? రేపు అమ్మాయి మాత్రం హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్ లో, అది ఇంకా పెద్ద ప్రాబ్లం అయితే. సారీ బాబు, ఈసారికి ఏమనుకోద్దు. నెక్స్ట్ టైం సెక్రటరీ లేకుండా వస్తే నేను బాగా చూసుకుంటాను, ఓకేనా? క్యారీ ఆన్. థ్యాంక్స్ రా, జాగ్రత్త తీసుకెళ్ళండి. నా లైఫ్ సెట్ చేసావు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. Extra Zabardast. అబ్బా మామూలు కాదు, ఇవాళ ఫుల్ హ్యాపీ అండి. నేను ఎందుకంటే హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత స్నానం చేస్తున్నాను. అంటే నాకు స్నానం చేసే హ్యాబిట్ లేదు అనుకోవద్దు, రెగ్యులర్ గా స్నానం చేస్తాం. కాకపోతే హైదరాబాద్ లో గల్లీ గల్లీకి మందు దొరికిద్దేమో కానీ నీళ్ళు దొరకడం చాలా కష్టం నాగబాబు గారు, మీకు తెలిసిందే కదా. అయితే మా ఓనర్ బాగా పిసినారు అండి. అసలే వాటర్ రావట్లేదంటే మా రూమ్ లో ఉండేది 3 బ్యాచులర్స్, రోజుకు 1 బకెట్ నీళ్ళే ఇస్తాడు. సో ఇవాళ నాకు నీళ్ళు దొరికినాయి, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వెళ్ళు జలకాలాటలలో తర్రెర్రెర్రెర్రెర్రెర్రె. అబ్బా నీళ్ళు ఎన్ని రోజులు అయిపోయిందో. అరే సుధీర్, ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉందిరా. ఓ కంగ్రాట్స్ రా, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఇంటర్వ్యూ. ఆల్ ది బెస్ట్ కాదురా, ఆ బకెట్ తో నీళ్ళు కావాలరా. పిచ్చా మెంట్లా, మొన్నాడు చేశాడు, నిన్ను నువ్వు చేసే వాళ్ళ నాటర్ను. ఇంటర్వ్యూ కదరా, స్నానం చేసి ఫ్రెష్ అలా నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి, అసలుకే చాలా కష్టం అయిపోతుంది ఈ మధ్య. అరే ముద్దు పెట్టుకోవడం బ్రష్ చేస్తే సరిపోద్ది కదరా. నీకెందుకే ముద్దు పెట్టుకుంటే ఏం చేసుకుంటావా? అరే సుధీర్, ఫ్రెండ్షిప్ ముఖ్యం, ప్రేమ ముఖ్యం రా. పాటే చాలాసేపు బకెట్ నీళ్ళిస్తే
సరే ఇదిగో వెళ్ళు. థ్యాంక్ యూ రే రాంప్రసాద్ ఒకసారి లాస్ట్ టైం ఆ నీళ్ళు చూడాలని ఉంది, మళ్ళీ ఎప్పుడు చేస్తాను ఇటు స్నానం. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినికే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా నీకు అయిపోయింది. బకెట్ నీళ్లు కడుక్కొని 3 రోజులైంది. ఏంటిది మొహం? నేను కూడా 5 రోజులైంది. ఏంటి పళ్ళు అరే ఊరు నుంచి వచ్చిన కొద్దిగా ఎవరు రమ్మన్నారు? నేను చెత్తరా కొడుకా? వచ్చాడు కూడా మొత్తం నీళ్ళని నాశనం చేస్తావు కదరా. అరే నీళ్ళకి అంత ప్రాబ్లం ఏంట్రా? నీకేం తెలుసు మా కష్టాలు? దాహం వేస్తే మినరల్ వాటర్ తాగాలి, మోహం కడుకోవాలంటే మంజీర వాటర్ తాగాలని నీకు తెలుసా? అరే జల్సా సినిమా చాలా సార్లు చూసినట్టున్నారా? మా ఊర్లో జలం లేదు, మరి ఏం చేస్తాను? జలసాని చూడాలి. సార్ నువ్వు దేనికి వచ్చాను? అర్జెంట్ అంటే ఏంటి? అరే బాత్రూమ్ వెళ్ళాలరా. అగో రైట్ సైడ్ ఉంది, వెళ్ళు. వెళ్ళు. ఆ వాటర్ గట్రా ఉన్నాయిగా. అరే ఇదిగో ఆ, ఏమైంది? అదే వాటర్ ఏంది? అదే నీళ్లు ఒలిగిపోయినాయి. 1000 రూపాయలు తీయండి. 1000 రూపాయలు ఎందుకు సార్? మరి రెంట్ కవడిచ్చాను నీకు ఇల్లు, నేనే కదా, ఇది నా ఇల్లే కదా, తీ 1000 రూపాయలు తీ. అడిగినందుకు 515 తీ. ఈడెవడు ఇటు గుడ్లేంటి ఆమ్లెట్ రెడీగా ఉన్నాయి, ఆమ్లెట్లకి. అదే మా friend. సార్, అది మా ఫ్రెండ్. అంటే ఇప్పుడు ఇద్దరే ఉండేవాళ్ళు మొన్నటి వరకు, ఈ పొట్టి నా కొడుకు ఇప్పుడు తీ 2000 తీయే. సార్ ఆడికి 2000 ఏంటి సార్? అయితే 3000 తీయే. సార్ సాయంత్రం వెళ్ళిపోతాడు సార్, ఊరు సాయంత్రం వెళ్ళిపోతాడా? అయితే ఇప్పుడు ఇచ్చే. అన్యాయం సార్ ఇది. ఏంది అన్యాయమో? సాయంత్రం పోతావుగా? వెళ్ళిపోతాను. సరే. అరే గోడకు బొక్కేంట్రా? ఏంది బొక్కేంది? అంటే మా అమ్మమ్మ గారు చనిపోయారు సార్, గోడకి ఫోటో పెట్టినప్పుడు కన్నం పెట్టాను సార్. అంటే ఫోటో పెట్టడానికే కన్నం పెట్టేస్తావా? ఏ ప్రొఫైల్ పిక్కో పెట్టుకోవచ్చుగా, ఫోటో గుండెల్లో పెట్టుకోవచ్చుగా. మా అమ్మనే ఇప్పుడు వరకు మా తాత ఫోటోనే పెట్టలేదు గోడకి. మా తాత ఇంకా పోలేదుగా. సరే 10,000 తీయే. దేనికి? నువ్వు కన్నం పెట్టావుగా, ఆ పక్కన పోర్షన్ అవడది, మీది. అక్కడ ఎల్సిడి టీవీ ఉంది, అది పగిలిపోయిందిగా. అదేంటి సార్, రాత్రి టీవీ బాగానే పనిచేసిందిగా. పనిచేసిందా? అయితే ఏసీ పోయింది అనుకుంటా. 30,000 తీయే. 30,000 కదా, టీవీ బెస్ట్. టీవీ ఏంది గాలి బాగానే వస్తుంది, ఫ్యాన్ తిరుగుతా ఉంది ఏంటి ఇంకా? అది తిరుగుతుంది కాబట్టి గాలేస్తుందండి. అబ్బా అప్డేట్ కావా ఇంకా? నువ్వు ఇలాగే ఉంటావా? ఫ్యాన్ ఆపు. అరే ఫ్యాన్ ఆపి విండోస్ తీయండి చెప్పాను సార్. ఏంటి పట్ట పగలి లైట్లు ఏంటి? నీ లైట్లు ఇది ఆపేస్తే మళ్ళీ మా చిట్టు కలిపిద్దండి ఆవిడకి. వేసావుగా, 5,000 తీయే. ఆడేస్తే నేను ఏంటి సార్? ఎంతసేపు ఎనర్జీ దొప్పించుకున్నా 350 క్యాలరీలు ఎవడిస్తాడు? ఇవ్వు. అరే ఎవడ్రా వాడు? మా ఇంటి ఓనర్ రా బాబు. మా ఊరు నీకు తెలియదు అసలు, అర్థమైందా? అది చాలా డేంజర్. చెప్పాడికి మన ఓనర్ సంగతి. అవునా? అరే ఇక్కడ దీనికి సొల్యూషన్ అదే ఉందిరా. అంటే మందు దా. అంటే నువ్వు చెప్పిన ఐడియా అర్థం కాలేదా? ఇక్కడ అవునా? వర్కౌట్ అయిద్దంటావా? సూపర్ గా అవుతుంది. అరే మరి ఏం ప్రాబ్లం అవుతుందిగా? ఏం కాదురా, నేనున్నాగా. మన రత్నం తోడేస్తున్నాడు, ఒక్కసారి ఫోన్ చేద్దాం లేదా? కూర్చో. అరే దీంట్లో మ్యాజిక్ ఉంది తెలుసా? అదే మ్యాజిక్. ఆ, ఏంట్రా ఈ మందు? ఇది తాగే ముందు బట్టలు ఇప్పేసి తాగేస్తే మనం ఎవ్వరు కనబడం తెలుసా? ఎవరిది? ఎవరు లేరుగా. అయితే ఓకే. నిజంగానా? ఊరు కూడా జోక్ చేస్తాను మరి. జోక్ చేస్తా. ఇత్త అయితే మనం బాగా కనబడకపోవడం ఏంట్రా? మరి కామెడీ కాకపోతే. అరే నేను తాగి చూస్తారా? సరే. ఆడు చూస్తున్నాడా? చూస్తున్నాడు, ఆగు. అక్కడ చూడాలనే మనం ఎంత చేసేది. సన్నిగాడు బట్టలు వాడి బట్టలు ఇప్పిస్తాడు. వర్కౌట్ అవ్వలేదు అనుకుంటా వెనకాల ఉంటుంటాడు. మనకు చెప్తే మనకు చెప్పి మన దగ్గర మామైపోవడం అంటాడు. చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఏరా కొట్టావా? నేను ఎందుకు కొడతాను? కొట్టదని చెప్తే కొడతావేంట్రా? అరే నేనేరా రే. ఏ సన్నీ ఎక్కడున్నారా? అయ్యో నీ పక్కన సుధీర్. అరే అరే ఆ లోపలికి ఉంటున్నాడు, పద చూద్దాం లోపల ఉంటున్నాడు. రే ఎక్కడ రేటు కనబడట్లేదు. లోపలంతా ఎతికాం, ఎక్కడంతా ఎతికాం. మనడు తీసుకెళ్ళి ఉంటాడా? వర్కౌట్ అయినట్టు ఉంది. తీసుకెళ్ళిపోయాడు. తాగొస్తాడు. సన్నీ ఎక్కడికి ఉంటాడు? సన్నీ అదే నాకు అర్థం కాక నేను పిచ్చెక్కిపోతాను. సన్నీ గారు ఎక్కడ ఉన్నాను చెప్పండి, నన్ను అడుగుతావేంట్రా?
రేయ్ సన్నీ సన్నీ రేయ్ సన్నీ సన్నీ! సన్నీ ఆ, రే సన్నీ ఏయ్. అయిపోతావు నిన్ను కొట్టాడా ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నాడు రేయ్ సన్నీ సన్నీ నాకు తెలుసురా రే సన్నీ ఈడు ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నాడు. రేయ్ సన్నీ పట్టుకోరా సన్నీ సన్నీ సన్నీ! అరే ఎక్కడెక్కడ ఉన్నట్టున్నాడు రా సన్నీ సన్నీ ఏంది ఇదే? అచ్చం కనిపించినట్టే కొడతా ఉంటారు. దోలు తీరిపోయింది గుడికి ప్యాకే ఇద్దా, మన మందు వేసుకో. లేకపోతే మనతో పెట్టుకుంటాడా రేయ్ గ్లాస్ ఏంటి ఆటోమేటిక్ లేచిపోతుంది సన్నీ గడు వచ్చాడు అరే అరే తాగుతున్నాడు రావుడు ఒరే సన్నీ మన సన్నీ గడు మనతోనే ఉన్నాడు రా సన్నీ గడు మళ్ళీ వచ్చాడు రా సన్నీ సన్నీ గడి సన్నీ అరే సన్నీడు అటుపక్క వెళ్ళాడు అడిగే కొంపు తీసి కనిపించానేంది? టెస్ట్ చేయాలిగా, బజార్లోకి వెళ్ళి ట్రై చేస్తా. రాజా పోసానేం కాదు, కండల కాంతారావు నాగేశ్వరం ఏం కాదు. 6 ప్యాక్ లోపల కనిపిస్తా ఉంటానా? 8 ప్యాక్ అమ్మో! ఫ్యామిలీ ప్యాక్. ఓరి అమ్మో! రాజా రాజా దోల తిరిగిపోయి ఉంటది గుడికి బేడ మిగిలిపోయి ఉంటది బయటికి. మందు అయిపోతే మాయమైపోతా ఉంటే ఎలా నమ్మాడు రా పిచ్చి డాష్ గాడు అయితే పడిపోతాం కదా. అయిపోతా కానీ అవడానికి మాయమైపోతాడా సన్నీయేరా మళ్ళీ సన్నీ దేహం ఉంది కానీ ఆత్మ ఇక్కడ ఉంది మరి ఈడెవడో? అది వీడేంటి సార్ కనిపించట్లేదు ఎవరికి? అబ్బా! ఇలాంటి వాళ్ళకి రెంట్ ఇవ్వకండి నాగబాబు గారు, రోజా గారు. అస్సలు నమ్మకూడదు. ఏదో చాకచక్కు ఉన్నాను కాబట్టి ఆగా అనుభవం. ఎక్స్ట్రా జబర్దస్త్. నా కూతురు పెళ్లిరా ఈ రోజు. అల్లుడు ఎవడో తెలుసా? చెప్పను, పెళ్లికి రా చూద్దు. ఎవరు ఫేస్ చూస్తే అమ్మాయిలు పారిపోతారు, ఎవరు ఫేస్ చూస్తే పిల్లలు భయపడతారు తల్లిదండ్రులు. అలాంటి వాడికి నా కూతురుని ఇస్తున్నాను సార్. అల్లుడు గారు అల్లుడు గారు ఆ సాంగ్ ఏంటి, ఎంట్రీ ఏంటి? నేను అన్ని మానేశాను మామయ్య గారు బుద్ధుందా? ఏంటండి అసలు నాకు మా అమ్మాయిని ఇవ్వడం కారణం తెలుసా? ఏంటి నువ్వు స్టైల్లో సిగరెట్ కాలుస్తావని, మందు తాగుతావని, అలా గాల్లో పెట్టేస్తావని. అర్థమైందా? నువ్వు మానేసావంటే రాస్కెల్. మామయ్య గారు మీకు అన్ని ఇష్టం లాగండి అలా కాదు మామయ్య గారు సెట్ పాడైపోతుంది. ఎంతమంది ఉండగా మీకు నేనే ఇలా ఎందుకు నచ్చా? నిన్ను చూస్తుంటే వయసులో ఉన్నప్పుడు నాకు నేను గుర్తొస్తాను రా. అంటే వయసు ఉన్నప్పుడు మీరు కూడా మనం చిట్టుకేస్తే అమ్మాయిలు పడతా చేసాం అంటారా? చిటికేస్తే అమ్మాయిలు పడతారా? ఏదో సరే ఏంటి ఇలాంటి ఏళ్ళు ఉండాలిగా. ఏమైందండి? దేనికి పడితే చిటికేస్తుందని మా ఆవిడ లేపేసింది. అత్తగారు ఎంతకి ఆ పైవాడు తీసుకెళ్ళిపోయాడు. ఇంటి పైన నోడితే లేచిపోయారా? చచ్చిపోయారా? ఓ చచ్చిపోయారా? గో నువ్వేం బాధపడకు, ఈ సమాజం మంచి వాళ్ళని అలాగే వేలెత్తి చూపిస్తుంది. అర్థమైందా? నాకు అదే అండి బాధగా ఉంది. అది మంచాల గురించి చెప్పా, నీ గురించి కాదు. పెళ్లి చూపుగా వెళ్ళావు ఎంత ముందు? 3 నెలల కింద పెళ్లి సంబంధం వెళ్ళాను మా గారు. ఏమన్నారు? ఆ అమ్మాయి నన్ను పర్సనల్ గా మాట్లాడి దశలో తీసుకెళ్ళిందండి. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పని అడిగింది. ఏం చెప్పావు? ఆ గర్ల్ ఫ్రెండ్ ఉందండి అని చెప్పాను అనమాట. పేరు చెప్పు అంది. ఒక 5 నిమిషాలు టైం అడిగానండి. దేనికి? దేని పేరు చెప్పాలో అర్థం కావట్లేదు అంతమంది ఉంది సరే. అందుకే 1 మంత్ బ్యాక్ ఇంకో పెళ్లి సంబంధం వెళ్ళానండి. ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అంటే లేరని అబద్ధం చెప్పానండి. చెప్పుతో కొట్టిందండి. 1 ఇయర్ బ్యాక్ వాళ్ళ అక్కతో తిరిగానండి నేను. అవును ఒకడొచ్చావు, ఫ్రెండ్స్ వాళ్ళు రాలేదా? ఫ్రెండ్స్ ఉన్నారండి. నాకు ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఉందిరా. నీ పెళ్ళిరా మాట్లాడొచ్చాడు. నా ఫ్రెండ్ అండి, నా చెడ్డి దోస్తుడు. ఇద్దరు ఒకటి వేసుకుంటారేంటి? ఇప్పుడే మీ ఊళ్ళో మాట్లాడుతున్నా. అసలు మా ఓడంటే ఏంటంటే, మా ఓడంత నిక్కర్స్ మనిషి ఎక్కడ చూసుండ్రు. అమెజాన్ అడవులో దొరికే ఆక్సిజన్ కంటే ప్యూరెస్ట్ పర్సన్ ఈడు. ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసారంటే అది మీ కూతురునే అండి.
బిస్కెట్ ఆయన నేను ఎదవని తెలిసి ఒప్పుకున్నాడు ఈ పెళ్లికి. అయితే ఇప్పుడు చూడు మావాడంత ఎదవ ఎవ్వరు లేడండి అసలు. అసలు హైదరాబాద్ లో ప్రతి పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నాడు. ఎక్కడ పడి అక్కడ దొరికిపోతుంటాడు వీడు. అదే నచ్చింది మీ ఊళ్ళో. వీడు ఎదవన్నారు అందవా. ఎదల గురించి చదవ చెప్తారు ఇప్పుడు. ఎదల గురించి చదవ చెప్తారు ఇప్పుడు. ఏం బాబు ఏం చేస్తుంటావు? నాకు యాక్టింగ్ స్కూల్ ఉందండి. ఓహో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఎవరు ఉండరండి ఏ ఫస్ట్ ఇడికి రాళ్ళకి యాక్టింగ్ నేర్పించాలంటే. ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు మా వాడికి? 10 ఎకరాలు. ఎక్కడండి? వెళ్ళరా అక్కడ చూసా మేఘాలు, ఆ. ఆ చివరి నుంచి చివరి వరకు మేవుడిదే. కాదండి ఆ మేఘాలు కదిలిపోతున్నాయి కదా, వెళ్ళిపోతున్నాయి కదా మరి. అర్రే పంచే ఈ పెన్ తీసుకెళ్ళి మార్క్ వేసుకో అటు ఇటు. నాకేనా మా ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఇస్తారు కట్నం? ఫ్రెండ్స్ కూడా ఉంది. ఏంటండి మన పంచగట్ ఫ్లేవర్ లేదు అది రాసేసా. అది మీదేనది? నాదంటే పెట్టరు నువ్వు బండి వేసుకెళ్ళి ఎవడో ఆబ్జర్వ్ చూస్తాను వెళ్ళు. తాతగారు మీ తాతగారు ఉన్నారా? తాతయ్య గారు అతను వచ్చి టైం పెట్టాలని మనం వెళ్దాం పదండి. రండి. కాదు ఈ కాస్ట్యూమ్ ఏంటి? పెళ్లి కూడా కాస్ట్యూమ్ వేశారు. నా పెళ్లి ఎప్పుడు ఆయన తోడు పెళ్లి కొడుకు కూర్చోని. ఈయన ఇద్దరు తోడు పెట్టాలి, ఇటు తోడు పెళ్లి కూడా. వయసు ఎంత ఉంటుందో? 95 సార్. బాగా బతికాడయ్యా. అంటే నా పెళ్లి చూసి చచ్చిపోదాం అని ఆయన కోరిక. అంటే బొద్దు చచ్చిపోతాడా? ఆ, మా అమ్మాయిని చూడలే కదా? చూడలేదు. నువ్వు చూడలే కదా? ఆయన చూడలేదు. ఏమ్మా ఏమ్మా ఏడుస్తున్నావేంటి? దేనికి? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. నీకు బుద్ధి బుర్ర ఉందా? పెళ్లికి ముందు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నా సిగ్గు లేకుండా ఒప్పుకోండి పెళ్లికి కలిసాడు. పెళ్లికి ముందు boyfriend ఉన్నాడా? మీ ట్రాక్ రికార్డ్ తో పోలిస్తే ఇది పెద్ద రికార్డా చెప్పండి? ఏంటి? మీ ట్రాక్ రికార్డ్ తో పోలిస్తే ఇది పెద్ద రికార్డా? నువ్వేం ఆడద్దు, వెళ్ళి పేట మీద కూర్చో. పెళ్లి బాబు తాతగారిని తీసుకెళ్ళండి, మేము రెడీ అవుతాం. అమ్మదా అమ్మాయి ఎలా ఉంది? బాగుందిరా. మామూలు చెప్తాను రా, సరిగ్గా చెప్పు. అమ్మాయి ఉందిరా. డేయ్, మామూలు చెప్పొచ్చుగా. ముందు మామూలుగా చెప్పా విన్నావా? తాత లోపల తీసుకెళ్ళు. రా తాత. ఒరే ఆ. నా మనవడు పెళ్లి అవుతుందిరా. అవుతుంది అవుతుంది. నా మనవడు పెళ్లి అవుతుంది. అవుతుంది చెప్పారు కదా. తాత తాత హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు, పల్స్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తాతగారు 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 వాష్రూమ్కి వెళ్ళారండి. ఈడేవాడు? నా ఫ్రెండ్. ఏం చేస్తున్నాడు? మందు తాగేసాడు, పడిపోయింది. అర్రే మూతం టైం అయిపోతుంది. లేపు 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 లేపు. తాత తాత ఏంటి? తాతారో 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 తాగేసి లేపితే లేగరు. ఏ. రే లేగు లేగు రే 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 లేగు. సరే మూతం టైం అయిపోతుంది, త్వరగా వచ్చి ఓకేనా? ఆ, సరే. రే, లేగు, 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 టైం అవుతుంది, లేగు. ఒక పని చేద్దాం. నువ్వు వస్తాను మళ్ళీ. అబ్బబ్బా ముహూర్తం టైం అయిపోతుంది. తాతగారు అప్పుడే మీరు వచ్చారా? తాత వచ్చాడు అప్పుడే. తాత ఇదేంటి పెళ్లి కూడా మీరు పెట్టుకోవచ్చు, మీ తాత పెట్టుకున్నాడు. కరెక్ట్ కదా, నేను పెట్టుకోలేగా. తాత ఒకసారి ఇది ఫోన్ సిగ్గుపడుతున్నాడు పెట్టుకొని. లాస్ట్ పెళ్లి అనుకుంటున్నాడు. పవన్ కూర్చు కూర్చు కూర్చు. మీ ఫ్రెండ్ ఏడి? ఫ్రెండ్ ఏడి ఉండండి, నేను పిలుచుకొని వస్తాను. నువ్వు వెళ్తావా? వెళ్తే త్వరగదా. మాయ గారు హనీమూన్ ఎక్కడ ప్లాన్ చేశారు? ఇక్కడే అన్నపూర్ణ స్టూడియో అని. ఎక్కడికి వెళ్ళిపోయావు? ముహూర్తం టైం అవుతుంది కదా. ఏ లేదు, అక్కడ భోజనాల గురించి పెద్ద గొడవ. ఏంటి? అప్పుడు ఉడకలేదంట, గొడవ వేసి ఉన్నారు అక్కడ. అప్పుడు తాత ఏడి? తాత అదే అప్పుడు ఉడకబెడుతున్నాడు అక్కడ. ఉన్నది ఒకే తాత. అసలుకి పెళ్లి చూసి చచ్చిపోతాం చూడండి. నేను ఎప్పుడు చావు చూద్దాం చూస్తున్నాను. వెయిట్ చేయి. నేను తీసుకొస్తాను. తాతగారు తాతగారు వాడు ఇంకా లేగలేదు ఏంట్రా? రే రే సాడీస్. తాతగారే నేను తీసుకొస్తాను, మీరు రండి. మీరు పెళ్లి పెళ్లి కానివ్వండి. మీరు ఏమే సిగ్గేస్తుందా? ఫస్ట్ టైం పెళ్లి కదా, అవును సార్. అందుకే 2-3 చేసుకోవాలి. రామ్ ప్రసాద్ లాగా. మీ తాత వచ్చాడు, మీ ఫ్రెండ్ అయితే రాలేదు. తాత ఆడాడు. తాత పోలే తాత వచ్చాడు కానీ కానీ కాదు సార్, నాకు ఫ్రెండ్ ఉంటే నేను పెళ్లి చేసుకుంటా. వీటిల మించి లేపుతాడు ఈయన. ఈడాడు తాతేడి? మీ తాత చచ్చిపోయాడురా. పోయాడా? పోయాడా? ఇప్పుడు ఏం చేయాలరా నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయరా, నేను తాత యాక్ట్ చేస్తాను, నువ్వు మేనేజ్ చేయి. బాబు అల్లుడు గారు ఆ, బాబా, బాబా, వచ్చాడు. రండి. తాత మేకప్ అవుతున్నాడు. మీ ఫ్రెండ్ నమ్మనండి. ఫ్రెండ్ అంటే తాత కాదు ఇప్పుడు. ఈడాడు మీ ఫ్రెండేనా? ఫ్రెండ్ అండి. తాత పెట్టుకోవచ్చు, నువ్వు పెట్టుకున్నావంటి? అరే, తాత బరువుగా ఉందని ఈడికి ఇచ్చాడు పెట్టుకోమని, ఈడు పెట్టుకున్నాడు. ఇంటికి పెద్ద తాత వెళ్ళవా? ముందు తాత వెళ్ళండి ఫస్ట్ వెళ్ళి చూస్తామండి. తాత వెళ్ళు బాబు. అమ్మాయితో మాట్లాడ త్వరగా రావు సరే. అరే ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేస్తా, అమ్మాయి మాట్లాడాలని. నేను తీసుకొస్తాను తాత, కంగారు పడద్దు ఓకేనా? అరే కరెక్ట్ ఇంకొచ్చా, గోసుకట్టరా.
తాతయ్యడ్రా తాగేసి పోయాడు. తాతగారు తాతగారు ఈ విషయం వాడికి తెలుసా? తెలుసండి. తెలిసినా పెళ్లి చేసుకుంటున్నాడు. రేయ్ మీ తాత పోయాడు. తాత పోయాడా? తాత ఇప్పుడు రే మొత్తం మీ ఫ్రెండ్ చెప్పాడు. ఇంట్లో 7 పెట్టినాడు పెళ్లి చేసుకుంటాడరా. నువ్వు ఎదవని తెలుసు, మరి ఇంత ఎదవని తెలియదు నాకు అసలు. ఈ పెళ్లి క్యాన్సిల్. సార్ ఇంకెవడు సార్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎప్పుడెవడరా బయటికి వెళ్ళి పోల మంది ఉంటారు. చచ్చిపోయాడు చచ్చిపోవచ్చుగా బయట ఎక్కడన్నా పెళ్లి చూసి చచ్చిపోతా అన్నాడు. ఇప్పుడు పోయాడు. పెళ్లి మొత్తం పెటాకులే కూర్చు. తాత అరే తాత బతికి ఉన్నాడు రా. నువ్వు చచ్చిపోలేదా? లేదురా, నేను శవాసనం వేసా. శవాసనం వేసావా? మరి చచ్చిపోయాడు నువ్వే కదా చెప్పావు. ఏం చూసి చెప్పావు? హార్ట్ బీట్ కొట్టుకుంటే చూసాను, ఇక్కడ పల్స్ కొట్టుకున్నది ఇక్కడ చూశాను. అంటే ఏం లేదురా, యాక్చువల్గా వచ్చాడు పెళ్లి అయిపోతుంది తాత కొడతారా అంటే అలా కొట్టలేదురా. పెళ్లి అయిపోతుంది అన్న ఒకసారి పెళ్లి అయిపోతుంది. అరే ఇద్దరు శవాసనం వేశారా? తాత సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురా. ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. అమ్మాయ్యా ఆటో ఏమిరా రాంప్రసాద, ఆటో చచ్చిపోయిందంటే ఏంట్రా నాన్న? ఎన్ని ఆటోలు రా నాన్న నీ వల్ల? రాంప్రసాద్ ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తిరుపతి వెళ్తే గుండు చేసుకోవచ్చు కానీ గుండెని రాయాలి చేస్తావు అవి. బాగుపడ్డు. ఈ విషయాన్ని సుధీర్ కి సీను చెప్పావా? ఆ సుధీర్ గడి ఆటో నమ్ముకొని ఉన్నాడు. ఒక్కసారిగా ఆటో లేదంటే గుండె ఆగిపోద్ది నాకు చెప్పలేదు. మరి సీను సంగతి ఏంటి? సీను గడికి చెప్పా, ఆడు పిచ్చోడే ఆటో గెటప్ వేసుకొని తిరుగుతున్నాడు రా. ఏది శాశ్వతం కాదురా, నువ్వు బాధపడదురా తెలుసురా. కాకపోతే ఇన్ని రోజులు నాతోనే ఉండి నీతోనే ఉండి జబర్దస్త్ స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఆటో ఇలాగా అర్ధాంతరంగా అసలు ఎలా జరిగిందిరా? రాత్రి ఎలా జరిగిందిరా? పెద్ద స్కిట్ చేసావు కానీ కట్టకూడట్లేదురా రాప్రసాద్. అన్న కూడా ఆటో పంచులతో స్టార్ట్ చేసా. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఆటోకి ₹10 పత్రం, ఆటో ఆపేస్తాం, కొత్తది ఎంచుకుంటాం. ఆటో చచ్చిపోదు, ఎప్పటికీ బతికే ఉంటది. ఆటో చంపేస్తా. ఎన్ని రోజులైంది మనం ప్రశాంతం కలుసుకొని? అవును. అబ్బాయి ఏం చేస్తున్నాడు? బయటకు వెళ్ళండి ఆడుకోవడానికి. వాడి నుంచి మనం ప్రశాంతం కలుసుకోవడం కావట్లేదు. కొన్ని రాత్రిపూట కలుద్దాం అంటే మన మధ్యలో పడుకుంటున్నాడు వాడు. అదేంటండి, మన అబ్బాయి కదా, మన మధ్యలో పడుకుంటాడు కదా. మన అబ్బాయినే, ఇంట్లో లేడు కదా. ఇదే మంచి టైం. అది అలాగే ఆడుకోవడానికి వెళ్ళాడు అంటున్నా కదా. ఒక్కసారి నానా సచిను ఎప్పుడొచ్చా? నేనా బాబు ఏం చేస్తానని అడిగావు కదా, అప్పుడు వచ్చాను. అప్పుడు ఏం చేస్తున్నావు? ఏం లేదు, అమ్మకి కంట్లో నలచేస్తుంటే. కాదు నాన్న, నేను ఎప్పుడు వచ్చి అడిగినా ఎప్పుడు వచ్చినా కంట్లో నలస చేస్తున్నాను అంత ఎందుకు? నోట్లో పడదా నలస? నువ్వు పక్కింట్లో ఆడుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? అంటే పక్కింటి అంకులు ఆంటీకి నలస చేస్తున్నారంట, అందుకు పంపించాడు. సరేలేదు, ఎదుంట్లోకి వెళ్ళి ఆడుకో. సరేనా కొంచెంసేపు? ఏది నాన్న నలస చేస్తావు ఈ లోపు నువ్వు? నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో, ఓకేనా? నేను వెళ్ళను, అమ్మ కంట్లో నలస తీస్తే వెళ్తా. నాన్న కంటి నొప్పి అమ్మ తీయను. చిన్నపిల్లడు బయటికి ఆడుకో. లేదు అమ్మ నాన్న బయటికి ఆడుకో. ఆడుకొని గంట వరకు రావద్దు.
ఛాన్స్ దొరికిందే ఇదే మంచి టైం మనకి నీకు ఐ లవ్ యూ చెప్పు కూడా ఎన్ని రోజులు తెలుసా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఐ లవ్ యూ కూడా చెప్పలేదు ఐ లవ్ యూ డార్లింగ్ ఏంటన్నా మొన్న ఆంటీ చెప్పాగా పక్కింటి ఆంటీకి ఎవరికి చెప్పావరా కాదే నీకు ఐలు చెప్పడానికి టైం దొరకట్లేదు కదా అందుకే ఆవిడ చెప్పా నీకు చెప్పింది లేదా ఆవిడ నాకు చెప్పలేదే మర్చిపోయి ఉంటది అయితే మరి ఆంటీ కూడా నీకు తిరిగి చెప్పిందిగా ఏంటి ఏం చెప్పింది నాన్న అమ్మ పర్ఫార్మెన్స్ చేస్తుంది బయటికి వెళ్ళి ఆడుకో కామ్కి వెళ్ళి ఆడుకో నేను కంట్లో నడుస్తూ తీస్తే వెళ్తా ఇదిగో, నీకు చాక్లెట్ ఇస్తాను బయటికి వెళ్ళిపో బయటికి వెళ్ళి అందరికి అమ్మకి నాన్న కంట్లో నడుస్తూ తీస్తున్నారని చెప్తాను కంట్లో నా విషయం చెప్పొద్దు ఎవరికి బయట మరి ఇంకో చాక్లెట్ విషయం మర్చిపో కంట్లో నా విషయం మర్చిపో సరే సరే బయటికి వెళ్ళి మా నాన్న మా అమ్మకి కంట్లో నడుస్తూ తీయట్లేదని చెప్తాను రే 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 రే. ఏ టీ పట్రా తల వస్తుంది టీ చాలా బ్రహ్మాండ పక్కింటి ఆంటీ మీ అమ్మ ఉందో లేదో కనుక్కోమంది మీ నాన్న అంటుకుంటే చెప్పమంది నాకు ఈ దరిద్రం ఉంది షుగర్ వేసుకోమట్రా లేదు అమ్మ నేను చెప్పింది వినలేదు నువ్వు టీ పట్రా ఏమంటున్నాడు ఆడేమనలేదు కంట్లో నడుచుకోవచ్చు ఆంటీ గోడకొచ్చి గోడకొచ్చి చూసాడు ఏం చేశాడు గోడ కుచ్చేయమంటే గోడ కుచ్చేసాడే అబ్బా ఎంత మంచి పంచ్ అండి ఏంటి మంచి పంచు ఇలాంటి చిన్న ఆట ఉన్నప్పుడే మొక్క ఉన్న తొలిపి లేకపోతే నాలో మహావర్షం అయిపోయి దరిద్రం చుట్టూ ఉండదు ఇక్కడ ఏమైంది అబెట్టు ఆడుకో హలో హలో ఎక్కడున్నా వస్తున్నారా సరే 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 ఒక్క నిమిషం సరే వచ్చిలే రాంప్రసాద్ బాగున్నా ఏం సంగతులు చెప్పాలి రా ఏం చేస్తున్నావు ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ రా సాఫ్ట్వేర్ అవునా పెళ్ళైందా పెళ్ళి అయిపోయింది రా మీ కంట్లో నడిస్తే ఇస్తారా కంటి నలిసి ఏంట్రా మా నాన్న ఇందాక నేను వచ్చినప్పుడు అమ్మకి కంట్లో నలుసు నలసి తీసేది అమ్మ కంటి నలిసి ఏంటి ఇందాక వచ్చినప్పుడు మా ఆడి కంట్లో నష్టపడి తీస్తే సరిగ్గా చెప్పు నాన్న ఏంటో నేను చెప్తాను ఇందాక అమ్మ నాన్న అంటూ ఇచ్చారు కదా అప్పుడు నాన్న ఎలా తెలియ కంట్లో చెప్పేంత వరకు ఆగచ్చుగా ఏం లేదురా ఊరుకోయిందని మీరు తింటున్నా కదా మధ్యలో ఎందుకు అంత హ్యాపీ కదా అవును అమ్మ నాన్న ఏం చేస్తున్నారు కంట్లో నలసి చేస్తున్నారు వాళ్ళు కూడా ఏంట్రా ఈ కంటి నలిసి నాకు అర్థం కావట్లేదు ఏం లేదురా కంట్రోల్ నర్స్ అంటే అది వదిలే సరే కానీ మరి చాలా రోజులు అవుతుంది ఉందా లేదా పార్టీయా చావలేదు కదా పెగిలేదాం నాకు భయం వేస్తుంది ఎక్కడ ఎవరు కొడుతున్నా అర్థం కావట్లేదు ఎవడు మావాడే కొంచెం పెంకి పిల్లాడరా లేదు మా నాన్న పిల్లని కూర్చోండు నేను లోపలికి వెళ్ళి సప్ పట్టుకొస్తాను లోపలికి వెళ్ళి వస్తానే నాన్న కంట్లో నలసి చేస్తారా నాన్న ఎక్కడైనా తల్లిదండ్రులకి కొడుకులు భయపడతారు కదా మరి అమ్మ ఏంటి నాకు అలా భయపడుతుంది నా కొడుకు మంచోడు కాదు నా కడతా మమ్మీనే కొడతాడు అవునా నీకు క్లైమాక్స్ లో పడుద్ది మమ్మీ తప్పు కాముడు అంకుల్ మనతో అవుతున్నావు పక్కెళ్ళు సరే నాన్న చేస్తా ఇంకొంచెం పోయినా చాలా రోజులు అవుతున్నాం కదరా చాలా రోజులు అవుతుందా నాన్న ఇప్పుడు కంట్లో నలసి ఎందుకు తీసారు అసలు 2 నిమిషాలు పడుగు పెట్టేస్తానే నాన్న చిట్టి బుజ్జి ఇదా ఏంటిది ఇదా వుడ్ వర్డ్స్ చిన్నప్పుడు నీకు మీ మామ అదే పెట్టేది కాదు మళ్ళీ ఎడిటింగ్ లో ప్రాబ్లం అయిపోద్దేమో అది తీసుకుంటారు నీకేంత ప్రాబ్లం అవునా నాన్న ఇంకొక పీప వుడ్ వర్డ్స్ అదో ఇంకో అంకుల్ వస్తున్నాడు కొత్త అంకుల్ అంకుల్ మీరు నమస్తే చేస్తారా నేను ఎందుకు చేస్తానా చేస్తున్నా పిచ్చి వచ్చేసాడు అన్నీ ఎందుకు రావాలి ఎందుకు వస్తున్నావు తెలుసుకోవాలి కదా అయ్యా నువ్వు ఏందా అట్ట కొడతావా నాన్న నాకు ఇంకో పేప కావాలి మందు ఎక్కువైపోయింది పడుకో నాన్న లేదు నాకు మందు ఎక్కువైపోతే నువ్వు నలసి తీసేస్తావు అనకూడదు తప్పు చిన్న పిల్లలు నువ్వు సారీ అంకుల్ నన్ను క్షమించండి అంకుల్ క్షమించండి
చెప్పుకుని కొడుతున్నావు నువ్వు. చెప్పు కొడితే మజా ఉండదు అంకుల్. మజా లేకపోతే స్ప్రైట్ తెచ్చుకుందాం కానీ పడుకో. ఆటలు మాన్న అంకుల్, మా నాన్న ఆటలు మానట్లేదే. ఒకసారి ఇది ఇవ్వా. బాగుంది కదా ఇది. అరే వెళ్ళొస్తాను రా, నువ్వు వెళ్ళరా. ఓకే ఓకే బాయ్. నానా నేను పడుకుంటాను, నువ్వు జాగ్రత్త. సరే నాన్న, నలస్ తీసేటప్పుడు జాగ్రత్తగా ప్రసాదా ఇందాక ఎందుకు పిలిచినాడు నాకు అర్థం కాలేదు. మాట్లాడి పిలిచాను చూసుకో. చేసానా అంకుల్, మనం ఇద్దరం ఆట ఆడుకుందామా? ఏమాట ఇంత సడన్ గా అడిగితే ఎలా చెప్పాలి? గోళీలు ఆట ఆడదావా? గోళీలు ఆట ఆడదాం. నువ్వు గోళీ అంటే నేను ఫింగర్ అంట. నేను గోళీ ఎత్తున ఫింగర్. ఇక్కడ రండి, ఇట్లంట. సరేనా? ఇది ఫింగర్ అంట. అది అయితే బాగుంటది. బాగుంది.